ఈరోజు మనం మటన్ లివర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం పావు కేజీ లివర్ ముక్కలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే కడిగి పెట్టుకున్న లివర్ ముక్కలు వేసి నీళ్లు అన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ కోసం 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు, అలాగే ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మధ్య మధ్యలో లివర్ ముక్కలను కలుపుకుంటూ ఉండాలి. మరొక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి 2.5 పావుల నూనె వేసుకొని 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసి అలాగే 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈలోగా నీళ్లు అన్నీ గుంజుకొని లివర్ ముక్కలు మంచిగా ఉడుకుతాయి. కాంబినేషన్లో ఈ విధంగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు మగ్గాక ఇందులోకి 2 స్పూన్ల కారం వేసి కలుపుకొని అలాగే లివర్ ముక్కలను వేసి మంచిగా కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియా పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసి కాసేపు అయ్యాక శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన లివర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.